మహాదేవ శ్రీమాత్రే నమః. మిథున రాశి వారికి సంబంధించినటువంటి స్థితిగతులు, వారి స్వభావాలు, వారికి ఏ గుడిని దర్శించడం ద్వారా అత్యంత శుభయోగాలు ఏర్పడబోతున్నాయి అనేటువంటి విషయం కావచ్చును. మరి వారికే తెలియని ఒక 4 విషయాలను మనం చర్చించుకోబోతున్నాం. సో మిథున రాశి వారు, మిథున లగ్నం వారు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. ఒక విషయం ఏమిటి అంటే, గడుస్తున్న సుమారుగా ఒక 2 నుండి 3 వారాల నుండి జబ్బకు సంబంధించినటువంటి నొప్పులు కానీ, బ్యాక్ పెయిన్ కానీ, బ్యాక్ బోన్ రిలేటెడ్ కానీ, మజిల్స్ రిలేటెడ్ లైక్ ఈ జబ్బలకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఏమైనా వస్తున్నాయా కామెంట్ సెక్షన్లో చేయండి. 100కు 200% రావాలి. ఇది సత్యం ఈ యొక్క మిథున రాశి, మిథున లగ్నం వారికి. ఇక వీరికి మరి ఎలాంటి దర్శనాలు చేయడం ద్వారా శుభము అంటే, మిథునం అంటే మనకు 2 మనుషులకు సంబంధించినటువంటి బొమ్మ అనేటువంటిది ఉంటుంది. అంటే మిథునం అంటే 2 అన్నట్టు. ఈ యొక్క మిథునము అంటేనే అత్యంత చురుకైనటువంటి తెలివితేటలు కలిగినటువంటి పరిస్థితులు. ఏది ఉన్నా కూడా వీరు నేర్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే వీరికి గురువులు అనేటువంటిది అవసరం లేదు. ఖచ్చితంగా కూడా వీరే నేర్చుకునేటువంటి టాలెంట్ అధికంగా ఉంటుంది. మరి మీడియా రంగం కావచ్చును, అదేవిధంగా కొంతమేర సిస్టమ్ రిలేటెడ్ కావచ్చును, అదేవిధంగా కొంత మనకు ఈ యొక్క సిఏ చార్టెడ్ అకౌంట్ కావచ్చును, అదేవిధంగా మెడిసిన్ రిలేటెడ్, కొంత మనకు మార్కెటింగ్ రిలేటెడ్, అదేవిధంగా కొంతమేర ఇంకా చూసుకుంటే క్యాప్సల్స్ రిలేటెడ్, మెడిసిన్, ఆయుర్వేదిక్ రిలేటెడ్, ఇలాంటివి కొన్ని వీరికి మంచిగా యోగిస్తాయి. అయితే మిథున రాశికి అధిపతి ఎవరయ్యా అంటే బుధుడు అంటేనే మనకు జ్ఞానము, వాక్చాతుర్యము, మాటలతో గెలిచేటువంటి పరిస్థితి వీరి అందుంటుంది. ఇక అదేవిధంగా వ్యాపారము, విద్య, మంచి సంభాషణలు, తెలివితేటలు, వీటన్నిటికీ కూడా బుధుడే కారకుడు. సో ఒక మన రిలేటివ్స్ అంటే వీరు కొంచెం ప్రేమగా ఉంటారు. అంటే వీరి వ్యక్తిగత జాతకరీత్యా బుధుడు కనుక బాగున్నట్టయితే రిలేటివ్స్తో బాగా ప్రేమగా ఉంటారు. లేదు బుధుడు బాగా లేడు అంటే మాత్రం ఇదే రిలేటివ్స్ ద్వారా మోసపోవడమో, వారిని దూరం పెట్టడమో, మేనమామకు సంబంధించి ఇలా కొన్ని ఉంటుంది. సో మిథున రాశి వారు చక్కటి జ్ఞానము, దైవభక్తిని పెంపొందించేటువంటి క్షేత్రాలను దర్శిస్తే, అలాంటిది ఏ క్షేత్రము అనేటువంటిది మీకు ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్పబోతున్నాను. బాగా తెలుసుకోండి. అరే నేను ఎప్పటి నుంచో పోదామనుకుంటున్నా, అసలు మనకు కుదరటం లేదు, ఎవరో వచ్చి ఆపుతున్నట్టున్నారు, లేదా నేను ఈ క్షేత్రానికి వెళ్తున్నా అంటే నేను కూడా వస్తా, ఒక 10 రోజులు ఆగరాదని కొందరు ఆపుతారు. ఎందుకంటే మనకు ఈ క్షేత్రాన్ని వెళ్ళడం ద్వారా మన కర్మ అనేటువంటిది పోతుంది. అంత ఈజీగా కర్మ ఎట్లా పోతుంది? ఒక మంచి పని చేయాలి అంటే వెనకాల చెడు వ్యక్తులు దాని చుట్టూ కూడా దాని చుట్టూ కూడా ఉండి ఆ పని కాకుండా చేస్తారు. చూడండి, ఇప్పుడు నాకు సంబంధించి ఒక ఊరిలో ఒక దేవాలయం కట్టాలి అని చెప్పి ఒక వెల్మ దొరకు బాగా కోరిక ఉంది. పాపం తను దానికి సంబంధించినటువంటి భూమిని సేకరించడము, ఇలా అన్నీ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు అంతేందుకు ఇందిరా సినిమాలో చిరంజీవి గారు ఒక మంచి పని చేయకపోతే ఆ చుట్టూ ఎంతమంది ఆపుతారో తన భూమి రాసి ఇవ్వడం. ఇట్లా మంచి పని చేయాలి, మనకు ఒక పుణ్యఫలం రాబోతుంది అంటే ఎందుకు అది ఆ కర్మ అనేది ఆపుతుంది, వెళ్ళనివ్వదు అక్కడికి. సో బయలుదేరే మూమెంట్లో ఎవరైనా మరణించడాలో, లేదా వెళుతాము అని అనుకునే సందర్భంలో ఏదో ఒకటి ఇంట్లో మన స్త్రీమూర్తులకు కొంత అడ్డు రావడం కానీ, ఇలా ఎన్నో చెడు జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ అది చర్చించుకుందాం. ఆ టెంపుల్స్ ఏంటి ఇది అనేటువంటి చురుకైనటువంటి ఆలోచన శక్తి అని చెప్పుకున్నాం, మాట్లాడేటువంటి నైపుణ్యం, వ్యాపార దక్షత, కొత్త విషయాలపై ఆసక్తి, స్నేహపూర్వక స్వభావము, ఒకటేసారి అనేక పనులు చేసేటువంటి టాలెంట్ వీరికి మాత్రమే ఉంటుంది. అలాంటి మిథున రాశి వారికి 2020 ఆగస్టు నుండి 2023 ఎండింగ్ వరకు కూడా మీ వ్యవస్థ బాగాలేదు.
క కి కు కే కోటేశ్వర్, కోటేశ్వరి, కోటేశ్వరమ్మ, కుమారు ఇలా పేర్లతో ఉండేటువంటి వారందరికీ కూడా ఈ 2020 ఆగస్టు నుండి కూడా 2023 ఎండింగ్ వరకు కూడా మీ వ్యవస్థ బాగా లేదు. 2025లో వెయిట్ పెరిగారు. 2025లో మీ ఈగో మూలకంగా మంచి మంచి అవకాశాలు మిస్ అయిపోయారు. 2025లో చెస్ట్ రిలేటెడ్ కానీ హార్ట్ రిలేటెడ్ కానీ ఇబ్బందులు ఫేస్ చేసినటువంటి వారు మీరు. ఏం జరిగిందో మీకు తెలుసు, నాకు తెలుసు. సో ఇప్పటికీ స్టిల్ ఏదో ఒక నరక యాతన, అసలు ఈ పని అవుతుందా కాదా, ఇది ఎట్లా అదెట్లా అనేటువంటి ఆలోచనలు ఎన్నెన్నో కూడా మీ మైండ్లో రన్ అయిపోతున్నాయి. భూ సంబంధిత కానీ అయ్యో నా కొడుకుకి ఇట్లా జరిగిందే, అయ్యో నా కూతురికి ఇట్లా జరిగిందే అనేటువంటి భావనలు, మానసిక బాధ అనేటువంటిది మీరు ప్రజెంట్గా ఉండే సిచ్యువేషన్లో జరుగుతుంది. సో ఎవరైతే ఇక్కడ మరి మిథున రాశి వారు ఉన్నారో ఖచ్చితంగా మీ వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలను తెలుసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా మీ జీవితంలో ఒక్కసారిగా మార్పులు అనేటువంటివి వస్తాయి. ఎస్, నేను మీకు లేటుగా పరిచయం కావచ్చు, నా వీడియో ఇప్పుడే వచ్చింది చూడడం, కానీ గత కొన్ని సంవత్సరాల నుండి కూడా నన్ను ఆదరించేటువంటి వారు చాలామంది ఉన్నారు. అయితే మరి మీరెందుకు ఇంకా ఆలస్యపడుతున్నారు? వన్స్ నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటి విషయాలను మళ్ళీ బల్లగుద్ది మరి చెప్తున్నాను. అయితే మీకు అత్యంత పుణ్యమైనటువంటి ప్రదేశం ఏమిటయ్యా అంటే ఖచ్చితంగా కామాఖ్య అమ్మవారి యొక్క దర్శనం, అదేవిధంగా కాళహస్తిలో ఉండేటువంటి స్వామివారి యొక్క దర్శనం, అదేవిధంగా ఎవరైతే అతి ముఖ్యంగా గణపతి దేవాలయాలను సందర్శిస్తారో, మనకు గణపతి దేవాలయము మనకి ఇక్కడ తిరుపతి క్షేత్రం దగ్గర వెలిసినటువంటి స్వామి మన గణపతి ఏదో ఊరుండది కాణిపాకం, కట్ ఇట్ రిపీట్ కాణిపాకం దేవాలయాన్ని కనుక ఎవరైతే దర్శనం చేస్తారో, కాణిపాక గణపతిని ఎవరైతే దర్శించుకుంటారో ఒకరోజు అక్కడ ఉండండి, కంగారు పడకండి. కాణిపాకం దేవాలయం వద్ద నిద్రించి ఒక 6 గంటలు గుళ్ళో కూర్చొని కాణిపాక గణపతయే నమః, కాణిపాక గణపతయే నమః అనే మంత్రాన్ని జపం చేసుకోండి. తప్పకుండా మీ జీవితంలో అరే తిరుపతిలో టైం అయిపోతుంది, మళ్ళీ వచ్చినప్పుడు కాణిపాకం టెంపుల్ని దర్శించుకుంటాను అనేటువంటి క్షణాలు చాలా ఉంటాయి. అదొకసారి మీరు గుర్తుంచుకోండి. కాణిపాకం స్వామివారిని దర్శించండి. మంచి అద్భుతమైనటువంటి జీవితాన్ని మీకు ఆ స్వామి ప్రసాదించబోతున్నాడు. ఆల్ ద బెస్ట్.